ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సవాలు ఎదురవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శోధన ఎదురవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య ఎదురవుతుంది. ఎవరైతే ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే దేవుని విశ్వాసంలో ఎదుగుతారో, తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారో, పరిశుద్ధంగా జీవిస్తారో, రోషము కలిగిన భక్తి జీవితాన్ని కనబరుస్తారో వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తారు, తప్పక దీవిస్తారు, తప్పక గొప్ప చేస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నదండి? ప్రతిరోజు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, శోధనలు, సమస్యలను దేవుని శక్తితో పోరాడుతున్నామా, ఎదుర్కొంటున్నామా? రాజీ పడని భక్తి జీవితాన్ని కనపరుస్తున్నామా? రాజీ పడని నీతి జీవితాన్ని కనపరుస్తున్నామా? రాజీ పడని పరిశుద్ధ జీవితాన్ని కనపరుస్తున్నామా? కనపరిచినట్లయితే రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే చల్లారిపోతామో, ఎప్పుడైతే రాజీ పడబోతామో ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని భక్తిలో ఎదుగుదాం, వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం. మన జీవితంలో ఎదురే ప్రతి శోధనను ధైర్యంగా జయిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.